'భద్రకాళి' 2 అవర్ 37 మినిట్స్ డ్యూరేషన్‌తో విజయ్ ఆంటోనీ గారు చేసిన మూవీ చూసాక నాకైతే నచ్చింది గైస్. మూవీ కాడికి వెళ్ళే ముందు కొత్తగా మన మూవీ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే ఛానెల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. కొంచెం మూవీస్ రివ్యూ అవ్వడం కొంచెం లేట్ అయినా రివ్యూ మట్టుకు కంపల్సరీ ఇస్తా. సమ్ వర్క్స్ వల్ల నాకు ఖాళీ ఉండట్లేదు. మూవీ కాడికి వస్తే సెక్రటేరియట్‌లో ఒక మీడియేటర్‌గా పనిచేసే కిట్టు అలియాస్ విజయ్ ఆంటోనీ తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఒక బికారిని కూడా ఒక కుబేరుడు చేయగల టాలెంట్ ఉన్న పర్సన్. ఇంకా ఒక ఎస్ఐని కానిస్టేబుల్‌గా మార్చగలడు. ఇంకా కిట్టు ఫ్రెండ్స్ అంతా పవర్‌ఫుల్ వ్యక్తులే. వాళ్ళు తనకు చేసిన పనికి తగ్గట్టుగా మనీ ఇస్తూ ఉంటారు. మరి ఇంతలా టాలెంట్ ఉన్న కిట్టు ఒక చిన్న విషయం కాడ దొరికిపోతాడు. దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న ఒక రాజకీయ నాయకు ఒక స్ట్రాటజీ లాగా ఉపయోగపడే అభ్యంకర్ శంకర్ అలియాస్ సునీల్ కృపాకర్ని ఒక భారీ స్కామ్ కి లింక్ అవడం అనేది దేశాన్ని షేక్ చేస్తుంది. ఇలా అందరితో మంచి కనెక్షన్స్ పెట్టుకున్న కిట్టుకి వాళ్ళే శత్రువుగా మారడం, అసలు కిట్టు ఎవరు? అతను నిజంగానే కరెక్ట్ ఆఫీసరా కాదా? అసలు తను దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అన్నదే మెయిన్ స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్స్‌కి వెళ్తే మూవీ స్టార్టింగే ఒక ఇంట్రెస్టింగ్ తో స్టార్ట్ అవుతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా నెరేటివ్ కూడా వెళ్ళే కొద్దీ గ్రిప్పింగ్‌గా మారడం ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా క్యూరియాసిటీని పెంచే డైలాగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సీన్స్ మంచి ఎంగేజింగ్ గా ఉన్నాయి. ఇంకా మూవీలో విజయ్ ఆంటోనీ గారి షేడ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీలో రాజకీయాల కోసం ఒక ముసలాయన వివరించిన విధానం, సీన్స్, మూవీలో స్కామ్ రివీల్ చేసే సీన్స్, ఇటుపై కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మూవీలో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసాయని చెప్పుకోవాలి. ఇక మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ కూడా బాగుంది. తన స్కోర్ తో ఆడియన్స్ కి మూవీలో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇంకా డైరెక్టర్ అరుణ్ ప్రభు విషయానికి వస్తే తాను పొలిటికల్ థ్రిల్లర్ గా రాసుకున్న స్టోరీ బాగుంది. అప్రోచ్ చేసే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసుకోవడం బాగుంది. ఇంకా కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. కానీ అక్కడక్కడ కాన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా తన వర్క్ బాగుంది. ఇంకా మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీ కూడా. మైనస్ పాయింట్ విషయానికి వస్తే చాలా వరకు మూవీ కన్ఫ్యూజన్ ఇలానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. అంటే పొలిటికల్ డ్రామా కాబట్టి చాలా వరకు మాక్సిమం కన్ఫ్యూజన్ గానే వెళ్తుంది. ఇంకా ఈ ఇంటర్వల్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. ఇంకొంచెం బాగా క్రియేట్ చేసుకుంటే బాగుండేది ఫ్లాష్ బ్యాక్ అనేది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కి చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టర్ కి సెట్ అయ్యారు అనే ఒపీనియన్ బట్టి మనకు రాదు. అంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ప్రీతి రవీంద్ర క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని పూర్తిగా డెవలప్ చేయకుండా ఉండటం, ఇంకా ఆ క్యారెక్టర్ ని వదిలేయడం, ఇలా కొన్ని వీక్ పాయింట్స్ ఈ మూవీలో నెగిటివ్స్ గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.